ఫినాలే వీక్లో కూడా రకరకాల గొడవలు అయితే పెట్టేసి ఏదో రకంగా కాంట్రవర్సీలు క్రియేట్ చేసి తద్వారా కంటెంట్ వచ్చే విధంగా బిగ్ బాస్ చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది కదా. మార్నింగ్ నుంచి అటు ఫన్ టాస్కులు కానీ ఆ ఫన్ టాస్కుల మధ్య ఏదైతే ఓట్ అప్పీల్ కోసం చేసుకునే ప్రయత్నంలో వాళ్ళ మధ్య గొడవలు కానీ ఇది మనం నిన్న చూసాం. ఇవాళ కూడా ఆబ్వియస్లీ ఓట్ అప్పీల్ కోసం మళ్ళీ కాంట్రవర్సీలు లేకపోతే గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ ఈ టాస్కుల్లో భాగంగా కూడా మళ్ళీ గొడవలు అవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. నిన్న ఏదైతే పోల్ టాస్క్ టైంలో ప్రశాంత్, అమర్ అండ్ ఇటు అర్జున్ వీళ్ళ ముగ్గురి మధ్య ఏదైతే ఆ లైట్ వెయిట్ డిస్కషన్ ఏదైతే అయిందో, అఫ్ కోర్స్ అప్పుడు అర్జున్ మెంటాలిటీ ఎలా ఉంటే ఇదంతా ఫన్ టాస్క్ రా, దీని గురించి ఎందుకు మళ్ళీ ఇంత డిస్కషన్ అన్నట్టుగా ఉండేది. బట్ ఇవాళ జరిగిన టాస్క్ ఇందాక మనం ప్రోమోలో కూడా చూసాం కదా. సెకండ్ ప్రోమోలో అర్జున్ ఏమంటున్నాడు, అర్జున్ బేసిక్గా బెల్లు కొట్టి ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి బెల్లు కొట్టాలి అనుకున్నప్పుడు టాస్క్ అలా పెడితే ఆ చిన్న డోర్ నుంచి మొత్తం ఉన్న కంటెస్టెంట్స్ అందరూ పరిగెత్తుకు రావాలంటే ఆబ్వియస్లీ డౌట్ లేకుండా ఒకరినొకరు తోసుకోవడమో లేకపోతే ఉరికే క్రమంలో ఎవరో ఒకరికి తగలడమో గొడవలు జరగడం సాధారణం అనమాట. బిగ్ బాస్ ఇంటెన్షన్ కూడా అదే. లేకపోతే అంత పెద్ద గ్రౌండ్ పెట్టుకొని హ్యాపీగా ఎవరి బెల్ల ఆడు కొట్టుకోండిరా అంటే ఎవరి కాళ్ళు వెళ్ళి హ్యాపీగా కొట్టుకోండి అన్నట్టుగా అనేయచ్చు కదా. అది కాదు కదా. బట్ చిన్న డోర్లోంచి రావడం అంటే డెఫినెట్లీ గొడవలు జరగాలని ఇంటెన్షన్తోనే బిగ్ బాస్ కూడా చేసింది కాబట్టి సో అటు ప్రశాంత్ అండ్ అర్జున్కి ఈ విషయంలో గొడవ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట ప్రోమో ప్రకారంగా చూసుకుంటే. అండ్ వెళ్ళే క్రమంలో ఆబ్వియస్లీ ఇప్పుడు అర్జున్ లాంటి ఒక భారీ పర్సనాలిటీ ఉన్నప్పుడు తను ఇట్లా ఉరికే క్రమంలో ఆ ఉన్న గిత్తెత డోర్ నుంచి ఉరికే క్రమంలో ఆబ్వియస్లీ ఇలా అనుకున్నప్పుడు అక్కడే ఉన్న ప్రశాంత్కి తగలడం, ఆయన నువ్వు కావాలనే పెట్టినావు ఎందుకంటే పోల్ టాస్క్లో నిన్న మన ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది కాబట్టి అదే మనసులో పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ నువ్వు పెట్టినావు అన్నట్టుగా ప్రశాంత్ అంటున్నాడు. అండ్ ఇప్పుడు మీరు చూస్తే అర్జున్ మామూలుగా ఇలాంటి ఆర్గ్యుమెంట్స్లో పెద్దగా ఇట్లా ఇన్వాల్వ్ అవ్వడం నాకెందుకు వచ్చిందిరా బాబు అంటే ఎప్పుడు సైలెంట్గానే ఉంటాడు. అండ్ ముఖ్యంగా వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ మదర్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా కూడా కోర్స్ మదర్ రాకున్నా కూడా వైఫ్తో చెప్పించారు కదా, నువ్వు అత్తయ్య గారు కూడా చెప్పారు ఏదన్నా ఎమోషన్స్ ఉంటే బయట పెట్టు అప్పుడే అన్నీ ప్రాపర్గా బయటకు వస్తాయి అన్నట్టుగా. సో అయినా కూడా అర్జున్ అయితే పెద్దగా ఎమోషన్స్ బయట పెట్టి విపరీతంగా కోపం చూపించిన దాఖలాలు అయితే లేవు. బట్ గతంలో ఒక్కసారి నామినేషన్స్ టైంలోనే అర్జున్ ప్రశాంత్ మీదే గట్టిగా అరిచారు. సో ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ మీదే గట్టిగా అరుస్తున్నమాట. సో ప్రశాంత్ మీద మాత్రమే చూపిస్తున్నారు, వేరే వాళ్ళ మీద చూపించకపోవడానికి కారణం ఏంటి? ప్రశాంత్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చిన్నపిల్లోడు. అండ్ కంపారిటివ్లీ చూసుకుంటే ఇప్పుడు వీళ్ళ స్టాండర్డ్స్లో ఉండడు. ఇవన్నీ క్రమంలోనే అర్జున్ ప్రశాంత్ మీద అయితే ఈజీగా అరవగలుగుతున్నాడు, వేరే వాళ్ళ మీద అరవలేకపోతున్నాడు అనే ఫీలింగ్ బయట వాళ్ళకి వస్తుంది కదా. సో అదే ఇప్పుడు శివాజీ గారి మీదో అమర్ మీదో ఇలా ఈ లెవెల్లో అర్జున్ అరవగలిగితే అప్పుడు మనకి చూడడానికి కొంచెం బాగుండేది. అండ్ మోరోవర్ ఇప్పుడు అర్జున్కి అటు అన్ని విధాలుగా ప్లస్లోనే ఉన్నాడు. డైరెక్ట్ ఫినాలే ఈ వీక్ తను ఎంత లీస్ట్లో ఉన్నా కూడా అది ఆయనకి ఏమాత్రం ఫరక్ పడదు, ఎందుకంటే ఎలిమినేషనే ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఫినాలే వీక్కే వెళ్ళిపోతాడు. అదొక ధైర్యంతో కూడా ఇప్పుడు ప్రశాంత్ మీద కంప్లీట్గా వాయిస్ రైజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. బట్ ఓవరాల్గా టాస్క్ పెట్టిందే గొడవలు జరగాలనే ఉద్దేశంతో కాబట్టి ఆబ్వియస్లీ ఆర్గ్యుమెంట్లు అనేవి అవుతాయి. అదే బిగ్ బాస్కి కూడా కావాలన్నమాట. ఎనీవే ఒరే నువ్వు ఓటింగ్ రిజల్ట్స్ అని చెప్పి ఈ సొల్లంతా చెప్తున్నావు ఏంట్రా అంటే మార్నింగ్ నుంచి మనం వీడియోలో మాట్లాడుకోవాలి కాబట్టి ప్రోమోస్ గురించి ఇట్లా క్లుప్తంగా చెప్తే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్గా ప్రోమోల్లో ఇసుకకు సంబంధించిన కేక్ అదొక టాస్క్ అండ్ బజర్ కొట్టినప్పుడు బెల్ మోగించాలనే ఈ రెండు టాస్కులు చూపించారు కదా. ఇందులో రెండు టాస్క్లో ఒకరు అమరు ఇంకొకరు అర్జున్ విన్ అవుతారు. సో వీళ్ళిద్దరికి ఓట్ అప్పీల్కి సెలెక్ట్ చేసుకోవడానికి కంటెస్టెంట్స్ మిగతా వాళ్ళని అడుగుతారన్నమాట. ఐదుగురిలో ఇద్దరు అమర్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ప్రియాంక అండ్ శోభ అమర్కి సపోర్ట్ చేస్తారు. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరు అట్లీస్ట్ అర్జున్ మీద ప్రేమతో కాకుండా కూడా అమర్ మీద కోపంతోనైనా సరే వీళ్ళు సపరేట్ బ్యాచ్ కదా అనే ఉద్దేశంతోనైనా సరే శివాజీ గారు కానీ ప్రశాంత్ కానీ యావర్ కానీ వీళ్ళందరూ అర్జున్కి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ విధంగా అర్జున్కి అవకాశం దక్కింది, ఓట్ అప్పీల్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట. సో ఇది ఏ రకంగా ఏ లెవెల్లో ఆర్గ్యుమెంట్ అవుతుంది వీళ్ళందరి మధ్య అనేది మేబీ నేను వీడియో చేసే టైంకి అయితే థర్డ్ ప్రోమో ఇంకా రిలీజ్ కాలేదు. థర్డ్ ప్రోమోలో ఏమైనా ఉందా లేకపోతే డైరెక్ట్ ఎపిసోడ్లోనే చూసుకోమంటారని అయితే చూడాలన్నమాట. అండ్ తర్వాత చూసుకుంటే దాంతోపాటు 2 kgs కేక్ కూడా పంపారు కదా ఫస్ట్ ప్రోమోలో అర్జున్ అండ్ యావర్ని తినమని. 2 kgs కాదు, ఎంతైనా సరే ఇద్దరు ఎంత భారీ పర్సనాలిటీ ఉన్నా సరే 2 kg కేక్ వాళ్ళు ఎందుకు తింటారు చెప్పండి? ఏ రకంగా తినగలరు?
అసలు చాలా పెద్ద పెద్ద కేక్ అనేది ఎప్పుడైనా సరే అది కూడా హెల్త్ ఆ విధంగా మెయింటైన్ చేస్తూ బాడీ ఆ విధంగా మెయింటైన్ చేసే వాళ్ళని కేక్ తినమంటే వాళ్ళకి లోపలికి వెళ్తున్నా కూడా వెళ్ళనిచ్చేలా వాళ్ళ మైండ్ ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్గా బాడీ బిల్డింగ్ మీద ఫోకస్ చేసి బేసిక్గా ఏంటంటే 6 ప్యాక్లు ఉన్న వాళ్ళందరినీ ఫ్యామిలీ ప్యాక్ చేసే విధంగా బిగ్ బాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నట్టుకైతే అనిపిస్తుంది అన్నమాట కేకులు అవి పంపించి. లేకపోతే నిన్న కేకు ఇవాళ కేకు ఎన్ని కేకులు అసలు బాబోయ్, బేకరీ పక్కన పెట్టుకున్నాడా లేకపోతే బేకరీ వీళ్ళే కేక్ మొత్తం చేసి పంపిస్తున్నారు అనేటట్టుకైతే అయిపోయింది అన్నమాట కేకుల మీద కేకులు. తర్వాత ఓటింగ్ పరంగా చూసుకుంటే యాజ్ యూజువల్ ప్రశాంత్ అయితే వీర విహారం అయితే చేస్తున్నాడు. 33% ఓటింగ్తో ఈస్ గోయింగ్ ప్రెట్టి స్ట్రాంగ్. అండ్ డెఫినెట్లీ కొంచెం ట్విస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. యావర్కి బాగా బాగా తగ్గిపోయింది, ఆల్మోస్ట్ ఇంకా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు. అండ్ ముందు నుంచి మనం చెప్పుకుంటాం కానీ యావర్ కొంచెం రిస్కే ఉంది, ఎందుకంటే ముందు నుంచి శోభాని బిగ్ బాస్ కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మేబీ ఆ పరంగా శోభాని సేవ్ చేసి ఎంత లీస్ట్లో ఉన్నా కూడా యావర్ని పంపించే ప్రయత్నాలు అయితే చేస్తారా అన్నట్టుగా అయితే మైండ్లో అదొకటి నేను చెప్పాను ఆల్రెడీ. అందుకే యావర్కి మీరు ఎంత ఓట్లు వేసుకుంటే అంత బెటర్, యావర్ ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అదొకటి. ప్రశాంత్ 33%తో ఫస్ట్ పొజిషన్ ఉంటే అమర్దీప్ 5% డిఫరెన్స్తో ఉన్నారు ప్రశాంత్తోనే 28%తో. అండ్ శివాజీ గారు కూడా అమర్దీప్తో 5% డిఫరెన్స్లోనే ఉన్నారు, 23%తో ఉన్నారనమాట. సో చూసారా ఎంత ట్రిక్కీగా వెళ్ళిపోతున్నాయి పొజిషన్స్. 5% వీళ్ళ ముగ్గురే డౌట్ లేకుండా ఫస్ట్ 3 పొజిషన్స్లో ఉంటారు. ఫినాలేలో కూడా టైటిల్ రేస్ ఇప్పటికీ ఖచ్చితంగా ప్రశాంత్ అనేటట్టుగా లేదు, కానీ డెఫినెట్లీ మెజారిటీ పోల్స్లో చూసుకుంటే ప్రశాంతే లీడ్లో ఉన్నారు, టాప్లో ఉన్నారు. సో ఇదే కొనసాగితే మాత్రం డౌట్ లేకుండా ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయిపోయే అవకాశం ఉంది. రన్నర్ పొజిషన్ మటుకు శివాజీ గారు కొన్ని పోల్స్లో లీడ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, అమర్ని డిఫీట్ చేసి ముందుకెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా యావరేజ్ చేస్తే మటుకు అమర్దీప్కి వచ్చింది కాబట్టి ఆ విధంగా అమర్దీప్ని సెకండ్ పొజిషన్లో పెట్టాల్సి వస్తుంది అన్నమాట. 28%తో అమర్దీప్, 23తో శివాజీ గారు సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్. అండ్ తర్వాత యావర్కి చెప్పుకున్నాం కదా, 4th పొజిషన్లో 7% ఓటింగ్ మాత్రమే ఉంది. సో ఎనీ టైం చాలా చాలా రిస్క్లో మీరు ఎంత స్ట్రాంగ్గా ఓట్లు వేసుకుంటే అంత బెటర్ యావర్కి. ఎందుకంటే యావర్ డెఫినెట్లీ ఒక ఎటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా కేవలం తన గేమ్తోనే ఇంత దూరం బిగ్ బాస్లో తాను చూపించిన క్యారెక్టర్ వల్లే ఇంత దూరం వచ్చారు కాబట్టి అలాంటి వ్యక్తిని కాపాడుకోవడం బిగ్ బాస్ లవర్స్గా అది మీ బాధ్యత. బిగ్ బాస్ లవర్ ఎవరు ఫ్యాన్స్గా కాకుండా బిగ్ బాస్ని అభిమానించే వాళ్ళు కూడా ఇలాంటి సోలో ఫెలోస్, సోలో క్యాండిడేట్స్ బిగ్ బాస్లో ముందుకెళ్తుంటే వేరే వాళ్ళకు కూడా కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది కదా. అదే ఎలాంటి ఫాలోయింగ్ లేకుండా బిగ్ బాస్లో చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. సో అది అందుకని ఎవరి మీద కొంచెం దృష్టి పెట్టాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా పెట్టండి, ఎందుకంటే రిస్క్ అనేది డెఫినెట్లీ ఉంది. అండ్ తర్వాత ప్రియాంక 4% ఓటింగ్ ఉంది. కంపారిటివ్లీ ప్రియాంకకి మార్నింగ్తో పోలిస్తే కొంచెం పెరిగిందనే చెప్పాలి ఓటింగ్ పరంగా. మేబీ నిన్న జరిగిన ఇష్యూ వల్ల కంపారిటివ్లీ ప్రియాంక మీద కొంచెం పాజిటివ్ వైబ్ అనేది ఏర్పడి పెరిగినట్టుగా తెలుస్తుంది అన్నమాట. అర్జున్ 3%తో ఉంటే లాస్ట్లో ఉన్న శోభ యాజ్ యూజువల్గా అలాగే ఉంది. లెక్క ప్రకారంగా ఓటింగ్ ఓపెన్ అయిన దగ్గర నుండి శోభ అనేది లిస్ట్లో ఉంది. బట్ శోభని పంపిస్తారంటే ఇన్ని వారాలు కాపాడిన బిగ్ బాస్ ఇంకా ఫినాలేకి తీసుకెళ్లకుండా ఎందుకుంటారు? సో నాకు తెలిసి శోభని ఈ వారం కూడా కాపాడితే ఏముంది, మరోసారి తిడతారు ఆడియన్స్ అంతే కదా అని వాళ్ళు అనుకునే ఛాన్స్ అయితే ఉంది. అలా కాకుండా నాకు ఎందుకు వచ్చిందిరా బాబు ఈమె వల్ల మేమెందుకు తిట్టించుకోవాలి అనుకుంటే సీజన్ 6 శ్రీ సత్యాన్ని కాపాడినట్టుగా అప్పుడు ఎంత నెగిటివిటీ వచ్చిందో మళ్ళీ మాకెందుకురా బాబు ఆ సీజన్ లాగా ఎక్కడ డిజాస్టర్ అయిపోద్దో అయిపోయే ముందు మళ్ళీ ఎందుకు తిట్టించుకోవడం అనుకుంటే శోభతో పాటు డబుల్ ఎలిమినేషన్ పరంగా ఖచ్చితంగా ప్రియాంకనైతే తీయరు, ఎందుకంటే అమ్మాయి ఉండాలి కాబట్టి, ఒక్క అమ్మాయిని ఉండాలి కాబట్టి. సో మేబీ యావర్ని తీసేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. అర్జున్కి ఎలాగో టికెట్ ఫినాలే ఉంది కాబట్టి శోభాన్ యావర్ డబుల్ ఎలిమినేషన్లో అయితే వీళ్ళిద్దరూ. సింగిలే అయితే న్యాయంగా చూస్తే శోభాని లేదు మా శోభ మాకు కావాల్సిందే మా దత్తపుత్రిక అంటే ఇక శోభ నుంచి ఒక్క అమ్మాయి కేటగిరీ ఒక్క అమ్మాయి కోటా శోభకి ఇచ్చి ప్రియాంకని తీసేస్తారు. మొత్తానికైతే యావర్ ప్రియాంక శోభ 90% అయితే ప్రియాంకన్ శోభ మధ్య మిగతా 99% అయితే యావర్ని కూడా అప్పుడు ఇంకా వేసుకోవాల్సింది. 99 అయితే ప్రియాంకన్ శోభ, 90% అయితే యావర్. ఇది ఆపోజిట్లో చెప్పాను అనమాట. సో ఓవరాల్గా అయితే ఇది కొంచెం మీరు ఎవరికి ఓట్లేని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు వేసుకుంటూ ఉంటుంది. టాపర్స్ని పక్కన పెట్టండి. టాపర్స్ ఆఫ్ ద బ్యాచ్ ప్రశాంత్, అమర్దీప్, శివాజీ గారు వీళ్ళ ముగ్గురిని పక్కన పెట్టేసి మిగతా నలుగురిలో మీకు అర్జున్ ఎలాగో టికెట్ ఫినాలే ఉంది కాబట్టి యావర్, ప్రియాంక, శోభ వీళ్ళ ముగ్గురులో మీరు ఎవరిని ఈ వారం ఖచ్చితంగా సేవ్ చేయాలనుకుంటే వాళ్ళ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి, ఎందుకంటే వాళ్ళ ముగ్గురికే బాగా 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 రిస్క్ ఉంది. అది
థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి, దయచేసి లైకులు. బాయ్.